నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు గారున్నారు. జగన్మోహన్ రెడ్డి శైలి, జగన్మోహన్ రెడ్డి తాను ఎందుకు ఎవరు ఏమనుకున్నా తాను చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతారు అనే శైలిని భోగాది వెంకటరాయుడు గారి శైలిలో డెఫినిట్‌గా ఆయనకో శైలి ఉంటుంది. ఆయన శైలిలో విశ్లేషణ తెలుసుకుందాం. నమస్కారం రాయుడు గారు. చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. ఇప్పుడు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడం వల్ల ప్రజల్లో నష్టమే కాబట్టి, హ్మ్. అది ఆయాచితంగా కూటమికి కలిసొచ్చేదే గదా! వీళ్ళు ప్రత్యేకంగా జగన్‌ని నిలువరించడం ఎందుకింకా? నేను రాశానో, మహానాడులో లేతే మీ ఛానల్‌లో మాట్లాడానో నాకు గుర్తులేదు. కూటమికి జగన్ పాలిటిక్స్ శ్రీరామ రక్ష అని నేను ఎగ్జాక్ట్‌లీ. మన దగ్గరే మాట్లాడారు. మీ దగ్గరే మాట్లాడుంటా. అవును. జగన్ ఎంత పెట్టరేగిపోతే కూటమికి అంత లాభం, దాంట్లో డౌట్ లేదు. అయితే కూటమికి లాభం కదా! ఆయన ఇట్లా మాట్లాడుతుంటే అని చెప్పి వీళ్ళేమన్నా ఖాళీగా ఉంటున్నారా? హ్మ్. మంత్రులందరూ నిద్ర లెగ్గానే ఏ, ముందు ఒకసారి జగన్‌ని తిట్టేసి, ఈ పూటకి అయ్యింది అనిపించుకుని, ఒకవేళ వాళ్ళు ఎవరికన్నా పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలేమో తెలీదు. ఈ పూట నిమ్మల రామానాయుడు ఏం తిట్టాడు జగన్ అంటే రికార్డ్ ఉండాలని చెప్పి మరి తిడుతున్నారో అట్లా లేదో తెలీదు గాని నాకు. విమర్శించాల్సిన పనేముంది? దే కెన్ ఎంజాయ్ కదా! ఇప్పుడు జగన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ప్రజలు అఫెండ్ అవుతున్నారు. లేపోతే ఏంటిట్టా మాట్లాడుతున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. దానివల్ల కూటమికి లాభం అనుకుంటున్నారు. మరి ఇంక వీళ్ళు విమర్శించడం ఎందుకు? కౌంటర్ విమర్శ చేయటం ఎందుకు ఆయన్ని? కామ్‌గా విని ఊరుకోవచ్చు కదా! ఏ అందువల్ల ఏంటంటే కూటమి వాళ్ళు ఇన్ ది సెన్స్ తెలుగుదేశం ముఖ్య నేతలు తీవ్రంగా ఆలోచించాలి. వాట్ వి కెన్ డూ విత్ జగన్ గారు. ఇదివరకి జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత మీడియా ఇది యెల్లో మీడియా అని, ఇది నీలి మీడియా అని, ఇది కమ్మ మీడియా అని, ఇది రోత మీడియా అని ఇదివరకి ఈ డివిజన్ ఏమన్నా ఉందా మీడియాలో? అది జగను జగన్ గారితోనే వచ్చింది. పార్టీ పెట్టాక. ఆయన పార్టీ పెట్టిన తర్వాత హ్మ్. ఆయనకి స్worn ఎనిమీస్ ఎవరు? 'ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ', ఈనాడు రామోజీరావు గారు. ఏ వాళ్ళు ప్రజల్ని ఈళ్ళిద్దరిని విమర్శిస్తే ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి 'సాక్షిలో'. హ్మ్. అందుకని 'సాక్షిని' రాధాకృష్ణ గారు ఏమన్నారు? రోత మీడియా అన్నారు. ఏ వీళ్ళ వెనకాల ఉండేవాళ్ళు కూడా అదే భాష అద్దుకున్నారు. ఇప్పుడు 'సాక్షిలో' రాధాకృష్ణ గారిని వీళ్ళని విమర్శిస్తున్నారనుకోండి. ఆ క్యాంప్‌ని ఫాలో అయ్యే మీడియా సంస్థలు చిన్నయో, పెద్దయో ఉంటాయి గదా! అవి కూడా వీళ్ళని యెల్లో మీడియా కింద పచ్చ మీడియా, పచ్చ బ్యాచి వాట్ ఈస్ ఇట్? ఏ అట్లాగే రాధాకృష్ణ గారు లేకపోతే రామోజీరావు గారు రాసే ఆ క్యాంప్‌ని ఫాలో అయ్యే మీడియా అవుట్‌లెట్స్ ఉన్నాయనుకో. ఇదొక రోత మీడియా, నీలి మీడియా అని సాక్షిని రాస్తూ ఉంటారు. అండ్ సాక్షి గురించి. హ్మ్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ డివిజన్? అట్లాగే సమాజం కూడా నిట్ట నిలువుగా చీలిపోయింది జగన్ గారి వల్ల. ఏ వైసీపీ వాళ్ళు ఫర్ నో రీజన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ తెలుగుదేశం మీద వ్యంగ్యం, వెటకారం, హేళన, విమర్శలు, అభాండాలు, జోకులు వాట్ ఈస్ దిస్? ఏ అట్లాగే తెలుగుదేశం నాయకులు ఆళ్ళు బురదేస్తున్నారు. వీళ్ళు కడుక్కుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే నమ్ లోకేష్ గారి మీదో బకెట్ల కొద్దీ బురద జల్లుతారు. జస్ట్ లైక్ దట్ జల్లుతారు. సరదాగా జల్లుతారు. వీళ్ళు కడుక్కోవటానికి ఆపసోపాలు పడతారు. ఏ అండ్ దే ఎంజాయ్ ఇట్. వైసీపీ ఎంజాయ్స్ దిస్ గేమ్. దీనికి ఎక్కడో చోట అంతం పలకాల. సొసైటీ నిట్ట నిలువుగా చీలిపోయింది. కులాలు చీలిపోయినాయి. ఏ చాలా దారుణమైన పరిస్థితులు సమాజంలో నెలకొని ఉండటానికి జగన్ గారు ఒక ప్రధాన కారకుడు. కానీ ఆయనకి ఆ విషయాలు అవన్నీ ఆయనకు పట్టవు. హీ వాంటెడ్ టు బి ఇన్ లైమ్ లైట్. ఇప్పుడు 2019కి ముందు జగన్ గారు చేసే విమర్శలను తిప్పికొట్టడానికి నానా బాధలు పడేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. 14, 19 మధ్య. అవును. 19లో ఆయన వచ్చారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? అదే పనిగా రోజు విమర్శించేవాళ్ళు.
ఏదో ఒక కారణంగా. ఆళ్ళని జైల్లో పెట్టారనో, ఈళ్ళని తిప్పారనో, అక్కడ ఏదో చేశారనో, చంపారనో ఏదో. సో, హూ వాస్ ఇన్ ది అట్ ది సెంటర్ ఆఫ్ ది పాలిటిక్స్ ఈవెన్ బిఫోర్ 24 జగన్ గారే కేంద్ర బిందువు. 2024లో దిగారు. జగన్ గారి ప్రస్తావన వీళ్ళకెందుకు? సో, వీళ్ళు జగన్ గారు ఏదో ఒకటి అంటాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన కాబట్టి. రీజన్స్ ఆయనకున్నాయి అనటానికి. హ్మ్. అసెంబ్లీలో ఎళ్ళలేకపోతున్నాడు. ఆయనకేమో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గెలిచేస్తున్నారు. అది ఇవ్వొచ్చా, ఇవ్వకూడదా అనేది సెకండరీ యాస్పెక్ట్. హ్మ్. అన్ని విధాలుగా ఆయన్ని కార్నర్ చేస్తున్నారు. సో, ఆయన తిడుతున్నాడు. సో, మీ మంత్రులేం చేస్తున్నారు? రోజు ఒకళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో, ఏదో చేసో ఆయన ఇట్ట చేశాడు, అట్ట చేశాడు అని చెప్తున్నారు. సో, ఇప్పుడు కూడా జగన్ గారే సెంటర్ ఆఫ్ ది పాలిటిక్స్. అంతకుముందు సెంటర్ ఆఫ్ ది పాలిటిక్స్. ఏ హీ వాంటెడ్ టు బీ ఇన్ ది న్యూస్ అండ్ హీ ఈజ్ ఇన్ ది న్యూస్. ఏదైనా మాట్లాడతాడు ఆయన. ఆయనకి బాధ్యత ఏముంది? ఏ హ్మ్. బట్ వీళ్ళేం చేయాలి? మనం కూర్చుని, అయ్యా ఇది జగనిజం. ఒక ఇన్సిడెంట్‌కి పరిమితమై ఉండదు. జగనిజం అనేది ఒక ఇన్సిడెంట్‌కి, ఒక సిద్ధాంతానికి, ఒక కట్టుబాటుకి పరిమితమైన వ్యవహారం కాదు. ఏ అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చినట్టు ఎవరి మీద ఒకళ్ళ మీద బురద జల్లేస్తారు. దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. రోజులు గడిచే కొద్దీ జగన్ గారి విమర్శల ఇంటెన్సిటీ పెరుగుద్ది. ఓహ్! ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంటది కదా! మెల్లమెల్లగా, మెల్లమెల్లగా. సో, హ్మ్. ఇంటెన్సిటీ పెరుగుద్ది. హ్మ్. సరే ఇక పాదయాత్ర ఎళ్తే ఆయన ఎన్ని అబద్ధాలు, ఎన్ని నిజాలు చెప్తారనేది ఇంకా దేవుడికెరక. ఇది 2027లో పాదయాత్ర అని కూడా అంటున్నారు. అంటున్నారు. హ్మ్. ఎందుకంటే పాదయాత్ర ఈజ్ ఎ షూర్ వే ఆఫ్ గెట్టింగ్ ఇంటు ది పవర్. ఏ హ్మ్.